ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. ఈనాడులో ప్రభుత్వం వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలు, పాలసీలకు వ్యతిరేకంగా లేదా ప్రభుత్వంలో జరుగుతున్న తప్పొప్పులు, అవినీతి గురించి ఒక పత్రిక ఈనాడు రాసింది అనుకుందాం. తెల్లారి సాక్షిలో వచ్చే కథనాలను ఎలా చూడాలి అంటే ఈనాడు గురించి ముందు మాట్లాడదామంటే అసలు ఈనాడు చరిత్ర నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి కూడా ఈనాడు న్యూస్ పేపర్ని ఒక పవిత్రమైన పేపర్లా చూస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఈనాడు పేపర్, అసలు ఈనాడు పేపర్ ఎల్లని ఇల్లు ఉండదు. ఒక న్యూస్ అంటే ఈనాడులోనే చూడాలేమో అన్న ఒక స్టాండర్డ్ సెట్ చేసిన రామోజీరావు గారు ఈ రోజు కూడా ఈటీవీ ఛానల్ కూడా చూడండి మీరు, అంటే మిగతా ఛానల్స్ తక్కువ చేస్తున్నట్టు కాదు కానీ ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. ఎక్కడ కూడా ఒకళ్ళని అనవసరంగా క్రిటిసైజ్ చేయించడం కానీ, మమ్మల్ని పిలిచి పిచ్చి పిచ్చి డిబేట్లు పెట్టి ఎంకరేజ్ చేయడం కానీ ఏం ఉండదు. ప్లెయిన్గా న్యూస్. నేను ఒక ఆర్టికల్ చూశాను మధ్యలో, ఆయన ఒక స్కామ్ ఉంది, లేపాక్షి స్కామ్ అనుకుంటా. ఆయన చాలా వివరంగా ఈనాడులో క్లియర్ కట్గా అక్కడ ఉండే నంబర్లతో, సర్వే నంబర్లతో సహా ఎక్కడ ఏంటి ల్యాండ్ అని వచ్చినప్పుడు నువ్వు తిరిగి అది కాదు ఏంటి అని దానికి కౌంటర్ ఇస్తారా, లేకపోతే నేను తిట్టారు కదా అని చెప్పి వెంటనే అదే నీ గురించి గవర్నమెంట్ గురించి మాట్లాడారు. అదేం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా పొట్టిగా ఉన్నాడు, కూర్చున్నాడు, నుంచున్నాడు అని చెప్పి ఎవరు మాట్లాడలే కదా. సో అలాంటి స్టాండర్డ్స్ ఉన్నప్పుడు నీకు దమ్ముంటే ఎదుర్కొని మాట్లాడి బయటకు వచ్చి గవర్నమెంట్ తరఫు నుంచి మాట్లాడాలి. ఏదైనా ఉంటే నువ్వు వచ్చి పబ్లిక్కి వివరణ ఇవ్వాలి. అంతేగాని నీ ముష్టి పేపర్, నీ దగ్గర టాయిలెట్ పేపర్, నాకైతే సాక్షి పేపర్ ఈజ్ ఈక్వల్ టు టిష్యూ పేపర్ అండి. అంత వేస్ట్ పేపర్, చేతులు తుడుచుకుని పక్కన పడేయడానికి వాడుకుని పేపరు. ఏదో నువ్వు ఫ్రీగా ఇచ్చావు కాబట్టి అప్పుడు జనాలకి వెళ్ళింది అంతే. వాళ్ళ ఇళ్ళలో కబోర్డ్లో వేసుకోవడం న్యూస్ పేపర్లా వాడుకుని ఉంటారు అంతే. అలాంటి ఆ ముష్టి పేపర్లో అంత గొప్ప వ్యక్తిని రామోజీరావు గారు, అంత జర్నలిజంలో ఒక స్టాండర్డ్ సెట్ చేసి రామోజీరావు గారి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, లేకిగా కాలమ్స్ వేయించడం, అంటే ఇంకా ఆయన అంతే. ఇప్పుడు ఆయనకు అగెయిన్స్ట్గా మాట్లాడు, ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఎంత పెద్ద శత్రువు, రామోజీరావు గారు కూడా అంతే శత్రువు. ఆయనంటే ఎవరు మాట్లాడినా ఇప్పుడు సుధాకర్ గారు. నా పాయింట్ ఏంటంటే ఈనాడు ఒక పత్రిక, ఆ పత్రిక ధర్మం ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపటం, ప్రశ్నించడం, జర్నలిజం పరమావధి ప్రశ్నించడం. తెల్లారి ఇవాళ ఈనాడులో వచ్చిన దాన్ని తెల్లారి సాక్షి ఎందుకు రామోజీరావు మీద వార్తలు రాస్తుంది? ప్రభుత్వం కదా, ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఆ వివరణని సాక్షి కానీ వేరే మీడియా కానీ ప్రచురించాలి. సాక్షి ఎందుకు వకాలత తీసుకుని? సాక్షి పత్రిక వేరు, ప్రభుత్వం వేరు కదా. సాక్షి ఈజ్ అ వెరీ క్లియర్, చెప్పారు కదండి. ఆవిడెవరు, భారతిరెడ్డి గారు నడుపుతుంది సాక్షి, జగతి పబ్లికేషన్స్, లేకపోతే భారతీ సిమెంట్స్, ఇవన్నీ భారతి గారు CEO అనుకుంటా దానికి. ఆల్మోస్ట్ షీఈస్ ద వన్ హూ ఇస్ రన్నింగ్. ఇంకా వాళ్ళకి ఒక నీతి, ఒక ఎథిక్స్, ఒక లైన్ గీసుకొని ఇది మీడియా అని చెప్పి ఏ రోజు లేదండి. సాక్షి ఈజ్ నాట్ ఎ న్యూస్ పేపర్. సాక్షి ఈజ్ లైక్ అ ప్యాంప్లెట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. సో వాళ్ళు ఏంటంటే అదొక వెపన్లా వాడుతున్నారు. ఎవరు నీకు నచ్చకపోతే వాళ్ళ మీద ఒక చరిత్ర పిచ్చి పిచ్చిగా కోతలు పెట్టడానికి. సో ఆబ్వియస్లీ భారతిరెడ్డి ఈనాడుని సాక్షిని కూడా ఒకే ఘాటును కట్టే పరిస్థితి ప్రజలు, సమాజం, అది కూడా న్యూస్ పేపర్, ఇది కూడా న్యూస్ పేపర్, ఇది టీవీ, అది టీవీ, ఈ రెండు ఒకే ఘాటును కట్టే పరిస్థితి ఉంది కదా. ఆవు ఇంట్లో పాలిచ్చింది కదా అని ఆంబోతికి ఆవుకి మీకు ఏమన్నా సంబంధం ఉంటుందండి? ఆవు ఎంత పవిత్రమైందో మరి ఆంబోతి పవిత్రం కాదన్నాను, కానీ రెండు ఒకటైతే కాదు కదా. అర్థమైందా? ఇదైతే న్యూస్ పేపర్ కాదండి 100%. కానీ జనాల్ని నమ్మించడానికి, నువ్వు వాడుకోవడానికి జస్ట్ ఈనాడులో వచ్చే కథనం, ఈనాడులో గవర్నమెంట్కి అగెన్స్ట్గా కథనాలు వస్తున్నాయి మీరు చెప్పినట్టుగానే. అలాంటప్పుడు సాక్షి మీరు చెప్పినట్టుగా అసలు రామోజీరావు మీద ఆర్టికల్స్ వేసి ఆయన మీద బురద చల్లాల్సిన అవసరం అయితే 100% లేదు. బట్ అయినా చేస్తున్నారు, ఎందుకంటే ఇంకా అది అంతకే ఉంది. మీకు ఇప్పటి నుంచి ఇందాక ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేస్తుంది కూడా అందుకే కదా. సాక్షి ఉందే అందుకు. అది సొంత చెల్లెలే. ఇప్పుడు ఆవిడ అన్నారు ఆ రోజు, షర్మిల గారు, ఆ రోజు నాన్నగారు సాక్షి పెట్టినప్పుడు నాకు కూడా వాటా ఉంది దీంట్లో, నీకు ఎంత ఉందో వాటా నాకు కూడా ఉందన్నారు. మరి ఆవిడనే పట్టించుకోవట్లేదు. ఆమె ఆడబొడ్చేగా ఏది భారతిరెడ్డి, ఆవిడ ఆధ్వర్యంలోనేగా ఈ సాక్షి పేపర్లో వచ్చే కథనాలు నడుస్తున్నాయి. అంటే నువ్వు వెనకాలండి ఈ క్రైమ్ నడిపిస్తున్నావు. క్యారెక్టర్ అసాసినేషన్ కానీ, లేకపోతే తప్పుడు ప్రచారాలు కానీ, తప్పుడు వార్తలు కానీ. జస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి దాని ఏమంటే చేతికర్ర లాగా అనమాట. గవర్నమెంట్, ఆ కుంటిపోయిన గవర్నమెంట్ నడవడానికి ఒక చేతికర్ర లాంటిది ఈ సాక్షి టీవీ. వీళ్ళకి ఏంటంటే ఏ ఛానల్ అయినా సరే, లేకపోతే ఏ న్యూస్ పేపర్ అయినా వాళ్ళ మీద, గవర్నమెంట్ మీద అగేన్స్ట్గా రాస్తే అయితే బ్యాన్ చేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని తిట్టడం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు అండి ఓపెన్గా పబ్లిక్లోకి వచ్చి చతుష్టం అని చెప్పి వాళ్ళ నలుగురి గురించి మాట్లాడటం? ఏ హక్కు ఉంది మీడియా గురించి అలా మాట్లాడటానికి? అంటే మీడియా మీద కేసులు పెట్టడం, మీడియాని బ్యాన్ చేయటం, నువ్వు పరదాలు వేసుకుని తిరగటం, అంటే ఏంటంటే అన్ని కవరప్ అనమాట. ఆయన చేసే అట్రాసిటీస్ అన్నీ కవర్ చేసుకోవడానికి ఈ దరిద్రగొట్టే ఆలోచనలు. ఇంకా అసలు భారతిరెడ్డి గారు మరి ఒక ఆడ మనిషి అయ్యి ఉండి మరి అలాంటి పేపర్ రన్ చేసినప్పుడు
ఆ నిబద్ధత లేని మనిషి ఎలా పేపర్ రన్ చేసేదో నాకు అర్థం కాదు. కొంచెం చెప్పుకోవచ్చుగా, ఇది మా ఫ్యామిలీ పేపర్, మేము పంపించుకుంటాం, మేము తిట్టాలనుకుందంటే నేను తిట్టాలనుకున్నంత ఇలా ఆర్టికల్స్ రాసుకుంటాను, నా ఇష్టం, ఇది నా సొంత భారతిరెడ్డి గారి వ్యాఖ్యలు అని పెట్టుకుంటే సరిపోయింది. మళ్ళీ న్యూస్ పేపర్ అని పెట్టుకోవడం ఎందుకు ఇది? ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిస్టర్స్ని, ఆ ఇంటి ఆడపడుచుల్ని సాక్షిలో వచ్చే కథనాలను ఎలా చూడాలి అసలు? ఎలా చూడాలి అంటే దాన్ని ఏమంటారంటే హ్యూమానిటీకి ఇంకా లోయెస్ట్ గ్రౌండ్స్, ఇంగ్లీష్లో హిట్టింగ్ బిలో ద బెల్ట్ అంటారండి. అంటే తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, కానీ ఇంతకన్నా నీచం నికృష్టం ఇంకోటి చూడదు. బాబాయ్ ఆయన చనిపోయినప్పుడు ఈయనే ముందుకు వచ్చి ఏంటంటో స్కెచ్లు చెప్పాడు, ఇంకేముంది టీడీపీ లీడర్స్ చేయించాడని, అది అయిపోయింది. కొన్ని రోజులు పోతే ఇంకెవరో చేశారని చెప్పారు. ఆయన సొంత వివేకానంద రెడ్డి గారి మీద కూడా కథనాలు రాశారు, ఆయన మంచివాడు కాదు, ఆయనకి ఇన్ని ఫ్యామిలీస్, మల్టిపుల్ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఏవో రాసుకున్నాడు. దాని తర్వాత వాళ్ళ సిస్టర్ గురించి రాశాడు. ఇప్పుడు ఏకంగా షర్మిలా గారి గురించి, ఆవిడ పుట్టుక గురించి రాస్తున్నా అంటే అసలు ఏమన్నా బుద్ధి ఉందా? ఆవిడ పుట్టుక గురించి రాస్తున్నావు అంటే నీ సొంత తల్లి శీలం గురించి మాట్లాడుతున్నట్టు. అంటే ఎలాగో ఇప్పుడు ఆ రోజు మా భువనమ్మ గారి గురించి మాట్లాడినప్పుడు వీడికి ఎలాగో సిగ్గులేదు, అన్నీ ఇడిసేసినోడు, ఈ ప్రభుత్వం ఇంకింతే నీచం ఇది అనుకున్నాం. బట్ ఇప్పుడు ఏకంగా షర్మిలా గురించి మాట్లాడినప్పుడు ఇంకా మాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అదేమంటారు, జుగుత్సంగా ఉంది వీళ్ళ గురించి మాట్లాడటానికి కూడా. ఇంత అసహ్యంగానా? అంటే ఇంత వదిలేసుకొని బయటకు మనుషులు ఉంటారా? అది కూడా ఒక సీఎం పోస్ట్లో ఇలాంటి వ్యక్తి ఉంటాడా? ఇంకిత జ్ఞానం, కనీసం హ్యూమానిటీ మినిమం కూడా, నీ చెల్లిని కాపాడుకోవాలి. నువ్వు ఎవరైనా రాళ్ళేస్తుంటే నువ్వు ఎదురు నించోవాలి, కానీ నువ్వు తిరిగి బండరాలు వేయడానికి అంటే సాహసపడుతున్నావు అంటే ఇంతకన్నా సిగ్గులేదనం. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి. వాళ్ళ ఇంట్లో బాబాయ్కి, తల్లికి, చెల్లికి ఇంకెవరికి విలువ లేదు. అదేగా ఫస్ట్ నుంచి మేము చెప్తుంది. పోనీ మేమంటే అబద్ధం చెప్తున్నావు, నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు. నిన్ను సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, నీ స్పోక్స్ పర్సన్లు బయటకు వచ్చి ఎంత లేకిగా మాట్లాడుతున్నారు. నేను ఒక చిన్న వీడియో చూశాను, షర్మిల కాదు షకీలా అని చెప్పి వాళ్ళ పార్టీ పర్సన్ ఎవరో మాట్లాడుతున్నారు, వాళ్ళ పార్టీ సపోర్టర్. అయినా సరే భారతిరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒక్కరోజు కూడా ముందుకు వచ్చి ఇలాంటి చెయ్యొద్దని ఏ రోజని చూసారా? ఎంతసేటికి సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా షర్మిలను పెయిడ్ ఆర్టిస్ట్ అన్నాడు. పెయిడ్ ఆర్టిస్ట్, అదే ఎవడు పే చేస్తే ఆర్టిస్ట్ అయింది ఆవిడ? మరి అప్పుడు ఎవరు పే చేస్తావా? 3000 కిలోమీటర్లు నడిచింది వాళ్ళ అన్నయ్య కోసం జైల్లో ఉంటే. ఇంకా సిగ్గులేనితనం అండి, ఇంకా అంతే. అది పీక్స్ ఆఫ్ సిగ్గులేనితనం అంటారు అంతే. ఏం మాట్లాడేది కూడా తెలియట్లేదు. సాటి ఆడదానిగా షర్మిలా గారికి మాత్రం న్యాయం జరగాలి, లేకపోతే వాళ్ళ సిస్టర్కి సునీతమ్మ గారికి న్యాయం జరగాలని కోరుకోవడం తప్పితే మనం ఏం చేస్తాం? రేపు 100% మన గవర్నమెంట్ వచ్చాక ప్రతి ఒక్కడికి, ఈ కేసు వెనకాల ఉన్న ప్రతి ఒక్కరిని బయటకు లాగుతాం. ఎవరికి శిక్ష పడాలో వాళ్ళకి శిక్ష పడిద్ది.